రోజున మన ధ్యానాంశము విశ్వాసం గురించి మనము ధ్యానించుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతాను. దయచేసి మీరు మీ బైబిళ్లలో మీరు చూడండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గుర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి మానవ శరీరధారి దిగి వచ్చినటువంటి దేవుడు. పరలోకమందు ఆయన దేవుడే, ఆయనే తండ్రిగా ఆయనకున్నటువంటి మహిమను పరలోకపు సింహాసనం మీద ఆయన విడిచిపెట్టి ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగివచ్చాడు. దిగివచ్చి ఆయన 30 సంవత్సరాల వరకు కూడా కుటుంబంతో కలిసి ఉన్నాడు. కుటుంబ బాధ్యతలు భరించాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దాను నది దగ్గర బాప్తిస్మం ఇస్తూ ఉంటుండగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన కూడా బాప్తిస్మం పొంది ఒడ్డుకు వచ్చి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీదకి దిగి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు. ఆ తర్వాత ఆయన ఆత్మ వల్ల అరణ్యమునకు కొనిపోబడ్డాడు. అరణ్యంలో ఆయన 40 దినములు ఉపవాసమున్నాడు. తర్వాత సాతాను చేత శోధింపబడ్డాడు, శోధనలను జయించాడు. తర్వాత ఆయన ఆత్మ బలముతో గలిలయ ప్రాంతంలోకి తిరిగి వచ్చి పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఆయన అనేక అద్భుతములు సూచక్రియలు చేస్తూ తనలోని దైవత్వాన్ని రుజువుపరుస్తూ ఆయన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని దినములైన తర్వాత ఆయన పెరిగినటువంటి నజరేతుకు వచ్చాడు. నజరేతులో విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన దేవుని వాక్యము బోధించుటకై నిలుచుండగా ఆయనకు ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఇవ్వబడింది. అప్పుడు ఆ గ్రంథంలో ఈ భాగము ఆయన చదవడం జరిగింది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం అనగా ప్రభు యొక్క విడుదల సంవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన చదివి గ్రంథం చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండి, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని ఆ లేఖనాన్ని వివరించి చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ఆయన నోట్లోండి వచ్చినటువంటి దయగల మాటలకు నజరేతులోని వారందరూ కూడా ఆశ్చర్యపడి, వారు మరి ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన సహోదరులు మనకు తెలుసు కదా, ఈయన వడ్లవాడు కదా అనేసి ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సాక్ష్యము నెగిటివ్ సాక్ష్యం. ఈ సాక్ష్యము ప్రకృతి సంబంధమైనటువంటి ఆయన జీవితాన్నే తెలియజేస్తుంది, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆత్మ, ఆయన మీద ఉన్నటువంటి అభిషేకంను గురించినటువంటి సాక్ష్యం ఇది కాదు. ఇది అవిశ్వాసమే. ఇది ఆయన మీద దేవుని ఆత్మ ఉంది, ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అన్నది వారు గ్రహించలేకపోతున్నారు. అప్పుడు ప్రభు వారిని చూసి, వైద్యుడా నీవే స్వస్థపరచుకొనుము అనేటటువంటి సామెత చెప్పి, కపెర్నహూములో నువ్వే కార్యములు చేశావో అద్భుతములు ఇక్కడ కూడా చేయి, అప్పుడు మేము నిన్ను నమ్ముతాము అని మీరు నాతో చెప్తారని అక్కడ నజరేతులోని సమాజ మందిరంలోని వారితోటి ప్రభు చెప్తున్నాడు. ఏ ప్రవక్త కూడా స్వదేశమందు హితుడు కాడు అన్నటువంటి మాట కూడా ప్రభు అక్కడ చెప్పాడు.
వారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి ఆయన అక్కడ ఏ అద్భుతము కూడా చేయజాలకపోయాను అని మార్కు సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశంలోకి రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చను, ఇతనికి ఇవ్వబడిన జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోన్ అనే వారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడను ఘననీయుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. చూడండి, వారి యొక్క అవిశ్వాసము ఆయన నజరేతులో ఎటువంటి అద్భుతము చేయకుండా ఆపివేసింది. అవిశ్వాసము దేవుని యొక్క కార్యంలో ఆపివేస్తుంది. యేసుక్రీస్తునందు వారు విశ్వాసం ఇచ్చినట్లయితేనే వారు అద్భుతములను చూసేవారు నజరేతు వారు. అయితే ఆయన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి ఏదో వారిని స్వస్థపరచడం తప్పితే ఆయన అక్కడ ఏ అద్భుతం కూడా ఆయన అక్కడ చేయజాలకపోయానని దేవుని వాక్యంలో రాయబడింది. అవిశ్వాసము దేవుని శక్తిని ఆపేస్తుంది. అవిశ్వాసము ఉన్న చోట దేవుని శక్తి పనిచేయదు, దేవుని పరిశుద్ధాత్మ పనిచేయదు. కనుక దేవుని ఆత్మ పనిచేయాలి అంటే తప్పకుండా మనకు విశ్వాసం కావాలి. ఇదే లూకా సువార్త 4వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నటువంటి భాగంలో 25వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోన్లోని సారెపతు అనే ఊరిలో ఉన్న విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ పంపబడలేదు. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన కాలంలో జరిగినటువంటి సంఘటనను కూడా ఇక్కడ నజరేతులోని వారికి వివరించి చెబుతూ ఉన్నాడు. ఏలియా దినములందు, ప్రవక్తనే ఏలియా దినములందు పాత నిబంధన కాలంలో 3.5 సంవత్సరములు ఇశ్రాయేల్ దేశంలో వర్షం లేదు. ఆ సమయంలో ప్రవక్త అయినటువంటి ఏలియా ఇశ్రాయేల్ దేశంలో అనేక మంది విధవరాండ్రు ఉన్నప్పటికీ దేవుడు వారిలో ఎవరి దగ్గరకు ప్రవక్తను పోషించడానికి కానీ ఆ విధవరాండ్లు పోషింపబడటానికి కానీ ప్రవక్తను పంపించలేదు. తూరు సీదోను సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో సారెపతు అనేటటువంటి ఆ పట్టణంలో ఒక విధవరాలి దగ్గరికి, అన్యురాలి దగ్గరికి దేవుడు ఏలియా ప్రవక్తను పంపించాడు. ఇశ్రాయేల్ దేశంలో యూదులలో ఎంతోమంది విధవరాండ్రు ఉండినా కానీ వారిలో దేవుని అందు విశ్వాసం లేదు. కాబట్టి వారు పోషింపబడినట్లుగా ప్రవక్తను వారి దగ్గరికి దేవుడు పంపలేదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ నీలో విశ్వాసం లేనట్లయితే దేవుడు నీ జీవితంలో ఎటువంటి అద్భుత కార్యం చేయడు. గమనించండి, సారెపతు విధవరాలు అన్యురాలైనప్పటికీ ఆమె ఇశ్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఇశ్రాయేలు దేవుని యందు ఆమె విశ్వాసం ఉంచింది కాబట్టి కరువు దినములలో దేవుడు ఆమెను పోషించుట కొరకు ఏలియా ప్రవక్తను ఆమె దగ్గర పంపించాడు. ఏలియా ప్రవక్తను పోషించడానికి ఆమె దగ్గరకు పంపలేదు, కానీ ఆమె ఇంటివారు కరువు దినములలో బ్రతుకుట కొరకై దేవుడు ఏలియా ప్రవక్తను ఆమె దగ్గరకు పంపించాడు. కనుక క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ మనం జీవం గల దేవుని యందు యేసుక్రీస్తు ప్రభు నామములో విశ్వాసం ఉంచినట్లయితే మన జీవితంలో, మన కుటుంబంలో ఎటువంటి అద్భుతాన్ని మనము దేవుని యొద్ద నుండి పొందుకోలేము. ఇంకొక విషయము ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు 27వ వచనంలో, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాత నిబంధన కాలంలో ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో ఇశ్రాయేల్ దేశంలో అబ్రహాం సంతానములో
యూదులలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఆయనను వారిలో ఎవరు కూడా ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి వారి శుద్ధి నొందలేదు. సిరియా దేశస్తున్నటువంటి నయమాను తన ఇంట్లో ఇశ్రాయేల్ దేశం నుంచి చెరపట్టి తీసుకొని వచ్చినటువంటి ఒక పని చేసే అమ్మాయి, చిన్న అమ్మాయి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి అతను ఇశ్రాయేల్ దేవుని యందు విశ్వాసం ఉంచి ఎలీషా ప్రవక్తను వెతుక్కుంటూ ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. ఆయన వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర ఆయన దేవుని యొక్క మాటను పొందుకొని వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి లేచి పసిపిల్ల దేహం వంటి దేహంను పొందుకున్నాడు. చూడండి, ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో కూడా ఇశ్రాయేల్ దేశంలో దేవుని ప్రజలు అనబడినటువంటి దేశంలో అబ్రహాం సంతానంలో యూదులలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా కానీ వారిలెవరికి జీవము గల దేవుని విశ్వాసం లేదు, దేవుని ప్రవక్తలను నమ్మలేదు. కనుక వారిలో ఎవరు ఎటువంటి అద్భుతాన్ని పొందుకోలేదు, వారి కుష్ఠరోగాన్ని పోగొట్టుకోలేకపోయారు. సిరియా దేశస్తున్నటువంటి నయమాను అన్యుడైనప్పటికీ ఆయన ఇశ్రాయేల్ దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చి ఆయన కుష్ఠరోగం నుండి విడుదల పొందుకున్నాడు. కనుక క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టినంత మాత్రంలో నీ జీవితంలో అద్భుతాలు జరగవు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, అప్పుడే నీ జీవితంలో నీవు అద్భుతాలు పొందుకుంటావు. క్రైస్తవ కుటుంబంలో పుట్టకపోయినప్పటికీ క్రైస్తవులు అనబడినటువంటి వారి యొక్క దేవుడు అనబడినటువంటి యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఇచ్చినట్లయితే నీ జీవితంలో గొప్ప అద్భుతములు నువ్వు చూడగలవని దేవుని యొక్క సేవకునిగా నేను నీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఆయన మానవ శరీరధారే దిగివచ్చాడు. దిగివచ్చి ఆయన విశ్వాసం ఇచ్చిన వారి జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు, మహత్కార్యములు, సూచక్రియలు, విడుదల కార్యములు, స్వస్థకార్యములు చేసి ఆయన యొక్క దైవత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. అంతేకాకుండా ఆయన జీవితాంతమున ఈ లోకంలో ప్రజలందరి పాపాల పరిహారం నిమిత్తము శిలువలో ఆయన రక్తమంతా కార్చాడు. ఈ లోకంలో ప్రజలందరి కొరకు ఆయన శిలువలో చనిపోయి పాతిపెట్టబడి తిరిగి 3వ దినమున సమాధిలో నుండి సజీవునిగా లేచాడు. పరిశుద్ధాత్మ స్వరూపిగా ఆయన భూమి మీద సంచారం చేస్తున్నాడు. కనుక ఎవరైనా సరే, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారైనా సరే, క్రైస్తవ కుటుంబంలో నీవు పుట్టకపోయినా సరే, ప్రభువైన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఇచ్చినట్లయితే నీ ఆత్మ రక్షింపబడుతుంది. నువ్వెప్పుడు ఈ లోకంలో చనిపోయినా నువ్వు నరకానికి వెళ్ళకుండా పరలోకానికి, దేవుడుండే స్థలానికి వెళ్ళటానికి నువ్వు అర్హతను పొందుకుంటావు. దాన్నే ముక్తి, మోక్షమని అంటారు. యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఇచ్చినట్లయితే నీవు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో మరి నీకు ఎటువంటి శరీర రోగములు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా ప్రభు వాటన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను అన్ని విషయంలో ఆశీర్వదిస్తాడు. నువ్వు పేదరికంలో ఉన్న, దరిద్రంలో ఉన్నా నిన్ను పేదరికంలో నుండి, దరిద్రంలో నుండి ఆయన పైకి లేవనెత్తుతాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన ప్రతి అక్కర తీరుస్తాడు. దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉండడం దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అనగా ఆయన బైబిల్ కాలంలో ఎటువంటి శక్తివంతుడో ఈ రోజున కూడా పరిశుద్ధాత్మ స్వరూపిగా అటువంటి శక్తివంతుడుగా మన మధ్యలో ఉన్నాడు. బైబిల్ కాలంలో ఎటువంటి ప్రేమ గలవాడో, ప్రజలను ఏ విధంగా ప్రేమించాడో ఈ రోజున కూడా అదేవిధంగా ప్రజలను ప్రేమిస్తున్నాడు. కనుక మీరు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన తప్పక మిమ్మల్ని రక్షిస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యము సెలవిస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. మనము విశ్వాసం లేకుండా ఏమాత్రం కూడా దేవునికి మనం ఇష్టలుగా ఈ లోకంలో జీవించలేము.
విశ్వాసం లేకుండా దేవుని యొద్ద నుండి ఎటువంటి అద్భుతాన్ని మనము పొందుకోలేము. దేవుని యొద్దకు వచ్చేటటువంటి వారు, ప్రభువైన యేసుక్రీస్తును నమ్మేటటువంటి వారు, ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చేటటువంటి వారు, ఆయన ఉన్నాడు, తనను వెదకు వారికి తప్పక ఫలము దయచేస్తాడు అని నమ్మాలి. అప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు అద్భుతాన్ని పొందుకుంటావు. కనుక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, ఆయన తప్పక నీకు ఫలము దయచేస్తాడు, నీ అక్కర తీరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో ఎటువంటి అద్భుతాన్నైనా కానీ ఆయన జరిగిస్తాడు. కనుక విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంధించాలని మీరు ప్రయత్నం చేయకండి. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా సరే, క్రైస్తవ కుటుంబంలో పుట్టకపోయినా సరే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఈరోజే, ఈ ఘడియలోనే నీ జీవితానికి, నీ కుటుంబానికి అవసరమైనటువంటి అద్భుతాన్ని నీవు పొందుకుంటావని ప్రభువు పేరిట నీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో నేను మీ అక్కర నిమిత్తము ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దయచేసి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో అవసరమైనటువంటి అద్భుతాన్ని పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో మీ ఆత్మ రక్షింపబడినట్లుగా నా వెనుక ఈ ప్రార్థన మీరు చెప్పండి. ఎందుకనగా మీ ఆత్మ రక్షింపబడుట అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. మీ ఆత్మ రక్షింపబడుట అన్నది దేవుని నుండి మీరు ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇది పునాది వంటిది. కనుక నీవు రక్షణ పొందుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో నా వెనుక ఈ ప్రార్థన చెప్పి నీవు రక్షణ పొందుకొని దేవుని యొక్క అద్భుతాలు పొందుకోవడానికి గొప్ప పునాది వేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నా వెనుక ఈ ప్రార్థన చెప్పండి. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు ప్రభువా, నీవు మాత్రమే దేవుడు, నీవు తప్ప ఈ విశ్వమంతటిలో వేరొక దేవుడు ఎవరు లేరు నాయనా. నేను నమ్ముతున్నాను, నీవే నిజమైన దేవుడవు, నీవే నిజమైన తండ్రివి. కాబట్టి నీ ప్రేమను బట్టి నా కొరకు ఈ లోకంలోనికి నీవు మానవ శరీరధారిగా దిగివచ్చి నా పాపముల శిక్షను శిలువలో నీవు భరించి నా కొరకు చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున సమాధిలో నుండి సజీవునిగా లేచావు. నేను నమ్ముతున్నాను యేసు ప్రభువా, నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను. పరిశుద్ధాత్మ స్వరూపిగా నా ప్రక్కనే ఉన్నావు. నేను నమ్ముతున్నాను యేసు ప్రభువా, ఇప్పుడే నేను నా పాపముల విషయమై పశ్చాత్తాపడుతున్నాను. దయచేసి పాపినైన నన్ను కరుణించుము. నా పాపములన్నిటినీ ఇప్పుడే నీవు క్షమించుము. శిలువలో కార్చిన నీ రక్తంలో నా పాపములన్నిటినీ ఇప్పుడే నీవు కడిగివేయము. నా హృదయం తెరిచి నిన్ను పిలుస్తున్నాను. యేసు ప్రభువా, నా హృదయంలోనికి ఇప్పుడే రమ్ము దేవా. ఇప్పటి నుంచి నేను నీ బిడ్డను. ప్రభువా, నా ఆత్మను రక్షించుము. నా జీవితంలో, నా కుటుంబంలో అక్కర్లన్నీ అద్భుత రీతిగా తీర్చుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో నేను మీ అక్కర్లు తీర్చబడినట్లుగా ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి నాతో పాటు ఈ సమయంలో మీరు ప్రార్థనలో ఏకీభవించండి. మొదట మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారు, మీకెక్కడ రోగం ఉందో, ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ మీ చేయి పెట్టుకొని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఇదో సమయంలో నాయన ఇదిగో టీవీ చూస్తున్న బిడ్డల విషయం నేను ప్రార్థిస్తున్న ప్రభువానికి స్తోత్రములు. నాయన ఇదిగో ఈ బిడ్డల్లో
కొంతమంది జ్వరములతో బాధపడుతున్నారు, కొంతమంది ప్రభువా తలనొప్పితో బాధపడుతున్నారు, కొంతమంది కడుపు నొప్పితో బాధపడుతున్నారు, కొంతమంది కాళ్ళు చేతుల నొప్పులతో బాధపడుతున్నారు, కొంతమంది ప్రభువా తెలియనటువంటి నొప్పులతో, వ్యాధులతో, రోగములతో బాధపడుతున్నారు. ప్రభువా ఇప్పుడే ఈ సమయంలో నాయన ఈ బిడ్డల విషయమే ఇప్పుడే మీరు కనికరతో కదిలించబడి ప్రభువా ఇప్పుడే బిడ్డల్ని మీరు ముట్టి స్వస్థపరచాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. యేసు ప్రభువా నీ దాసునిగా నీవు నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఇదిగో ఈ బిడ్డల్ని పట్టి పీడిస్తున్నటువంటి వీరి దేహంలో ఉన్నటువంటి జ్వరములను, వీరి దేహంలో ఉన్నటువంటి ఇదిగో నొప్పులను, తలలో ఉన్నటువంటి నొప్పిని, కడుపులో ఉన్నటువంటి నొప్పిని, కాలు చేతుల్లో ఉన్నటువంటి నొప్పులను, దేహంలో ఉన్నటువంటి వ్యాధులను, బలహీనతలను, రోగములను, వాటి యొక్క మూలములను, అవి తీసుకొచ్చినటువంటి దురాత్మలను, సాతాను శక్తులను వీరి దేహములలో ఏమాత్రం పని చేయకుండా యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే నేను వాటన్నిటిని బంధిస్తాను, గద్దిస్తాను, శపిస్తాను. ప్రభు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వాణ్ణి ఇదిగో వీరి దేహంలో అవయములను విడిచిపోవాల్సిందిగా వాటికి ఇప్పుడే నేను ప్రభు యేసుక్రీస్తునాలో ఆజ్ఞాపిస్తున్నాను. పండి ఇప్పుడే వీరిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభునామములో ఇప్పుడే మీరు విడిచిపోదురుగాక, మరెన్నడూ వీరిని ముట్టకుందురుగాక. యేసుక్రీస్తు ప్రభు నాయన శిలువలో నీ పొందిన గాయం రచిత ప్రభా ఇదిగో ఈ బిడ్డలకు ఇప్పుడే నేను సంపూర్ణ విడుదలిస్తున్నాను, సంపూర్ణ స్వస్థతనిస్తున్నాను. ప్రభా వీరి అరికాళ్ళకు నడినంత వరకు వీరి ప్రాణాత్మ దేహంలో యేసు ప్రభా ఎప్పుడైనా నీ శాంతి, నీ సమాధానం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ పరిశుద్ధాత్మ శక్తిని యేసునామములో ఇప్పుడే నేను నింపుతున్నాను. ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభా నీ దాసునిగా నీవు నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఇదిగో ఈ బిడ్డల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఇదిగో షుగర్ వ్యాధి రోగమును, ఇదిగో ప్రభా మరి నాయన బ్లడ్ ప్రెషర్ రోగమును, ఇదిగో క్యాన్సర్ గడ్డలను, కణుతులను యేసుక్రీస్తునామములో నేను బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. అవి తీసుకొచ్చిన దురాత్మలు యేసునామములో ఇప్పుడే వీరి దేహంలో విడిచిపోను కాక. ప్రభువా శిలువలో నీవు పొందిన గాయం రచిత ఇదిగో వీరికి ప్రభువు యేసునామములో ఇప్పుడే సంపూర్ణ విడుదలిస్తున్నాను, సంపూర్ణ స్వస్థతనిస్తున్నాను. వీరి అరికాళ్ళ నడినెత్తుల వీరి ప్రాణాత్మ దేహంలో ప్రభా ఎప్పుడైనా నీ శాంతి, సమాధానం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ పరిశుద్ధాత్మ శక్తిని యేసునామములో ఎప్పుడైనా నేను నింపుతున్నాను. ప్రభా నీకు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభా ఇదిగో ఈ సమయంలో ప్రభా ఇదిగో ఈ ప్రజల్ని పట్టు పీడిస్తున్నటువంటి ఇదిగో ప్రభా కీళ్ళ జబ్బులను, ఇదిగో నాయన ప్రభా కీళ్ళ వాపులను, ఇదిగో ప్రభా కండరంలో నొప్పులను యేసునామములో ఇప్పుడే నేను బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. ప్రభు యేసునామములో ఇప్పుడే వీరిని విడిచిపోను కాక. ప్రభా ఇదిగో ప్రజల గురిటితనం కలిగిస్తున్న ఆత్మలను, చెవిటితనం కలిగిస్తున్న చెవిటి ఆత్మలను, మూగతనం కలిగిస్తున్న మూగాత్మలను యేసునామములో ఇప్పుడే నేను బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. ప్రభు యేసునామములో ఇప్పుడే వీరిని విడిచిపోను కాక. ప్రభా శిలువలో నీ పొందిన గాయం రచిత వీరికి ప్రభు యేసునామములో ఇప్పుడే సంపూర్ణ విడుదలిస్తున్నాను, సంపూర్ణ స్వస్థతనిస్తున్నాను. వీరందరి అరికాళ్ళు నడినెత్తులకి ప్రాణాత్మ దేవులలో ప్రభా ఇప్పుడే నీ శాంతి, సమాధానం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ పరిశుద్ధాత్మ శక్తిని యేసునామములో ఇప్పుడే నింపుతున్నాను. నీ స్తోత్రములు. ప్రభా ఇదిగో ఈ బిడ్డలో నాయన యేసుక్రీస్తు ప్రభా నీ అందు విశ్వాసం నింపండి, నీ అందు భయభక్తులు నింపండి, నీ పరిశుద్ధాత్మ నింపండి, నీ శక్తి నింపండి. నా స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభా పరిశుద్ధాత్మ దేవా ఇది మూలకున్నానే బిడ్డల జీవితాల కుటుంబాల ప్రభా ప్రతి ఉదయం మీరు అద్భుతం జరిగించండి, ప్రతి దినమునే మీరు అద్భుతం జరిగించండి. అద్భుత రీతిగా వీరందరి జీవితాల కుటుంబంలో ప్రతి సమస్యను తొలగించి వేయండి ప్రభా. దాని అద్భుత రీతిగా వీరందరి జీవితాల్లో కుటుంబంలో ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు ప్రభువులో ఇప్పుడే తీర్చబడును గాక. యేసుక్రీస్తు ప్రభువా ఇదిగో వీరిలో ప్రభా నిరుద్యోగుల నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను ప్రభా, కోర్టు కేసులతో బాధపడే వారి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రభా నిరుద్యోగులు యేసు నామములో ఇప్పుడే ఉద్యోగములు వారు పొందుకొందరు గాక. యేసు నామములో ప్రభా ఇదిగో ప్రభా నీ బిడ్డల కోర్టు కేసులు ఇప్పుడే ఇదిగో కొట్టివేయబడును గాక. ప్రభా నీకు స్తోత్రానా. ఇదిగో బిడ్డలు విజయం పొందుకుందరు గాక, న్యాయం జరుగును గాక. ప్రభా నీకు స్తుతులు స్తోత్రం చేస్తున్నానా. యేసుక్రీస్తు ప్రభా ఈ సమయంలో ప్రభా మరి చదువుల కొరకు ప్రార్థిస్తున్నా, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నాన్న. ఇదిగో వారిలో నీ విశ్వాసం నింపండి, నీ భయభక్తులు నింపండి, నీ జ్ఞానం జ్ఞాపశక్తి నింపండి, నీ పరిశుద్ధాత్మ నింపండి. చదువుల వారికి సంపూర్ణ జయం దయచేయండి ప్రభా నీకు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభా ఇదిగో నాన్న వివాహ సంబంధాల నిమిత్తము నాన్న వెతుకుతున్నటువంటి వారి విషయమై నేను ప్రార్థిస్తున్న ప్రభా నీకు స్తోత్రములు. యెహోవా ఉత్తమమైన అనుగ్రహించిన వాక్య ప్రకారము ఈ బిడ్డలకు ప్రభా ఉత్తమమైనటువంటి వివాహ సంబంధంలో అనుగ్రహించండి ప్రభా నీకు స్తుతులు స్తోత్రం తెలుస్తున్నానా. ప్రభా ఈ సమయంలో పిల్లలేని నాన్న తల్లిదండ్రుల విషయం ప్రార్థిస్తున్న ప్రభా నీకు స్తోత్రములు. ప్రభా యేసుక్రీస్తు ప్రభువులో ఇప్పుడే నాన్న ప్రభా సంతు లేనటువంటి వారు ఇప్పుడే సంతానం పొందుకొందరు కాక.
వారి గర్భఫలం అడ్డగించేదాన్ని యేసునామములో నేను బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. ఇప్పుడే వారి గర్భంలోనే విడిచిపోను కాక. శిలువలోని ఇబ్బందిని గాయమించిన ప్రభా వారికి ఇప్పుడే సంపూర్ణ విడుదలిస్తున్నాను, సంపూర్ణ స్వస్థతని ఇస్తున్నాను. యేసునామములో ఇప్పుడే వారి గర్భం తెరబడును గాక. వారు ఇప్పుడే ప్రభా నీవు అనుగ్రహించే గర్భఫలం వారు ఇప్పుడే పొందుకొందరు గాక. యేసు క్రీస్తు ప్రభానికి స్తుతులు స్తోత్రించాల్సిన పరిశుద్ధాత్మ దేవ, ఇండ్లు లేని వారికి నాన్న ఇండ్లు దయచేయండి, నాన్న ఆర్థిక అక్కర్లను తీర్చండి, అన్ని విషయాల వీరిని ప్రభా ఆశీర్వదించండి. ప్రభానికి స్తోత్రం. ఇదిగో నీ నామాన్ని విశ్వాసించిన బిడ్డలు వారికి ఏమీ కొదువు ఉండటానికి వీల్లేదు. ప్రభానికి స్తోత్రం. నాన్న నీ వాగ్దానాన్ని ఇప్పుడే నన్ను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను. నాన్న సింహ పిల్లలు అడవిలో అవి లేమిగలవి ఆకలిగొను కానీ యెహోవాను ఆశ్రయించు వారికి, యెహోవాను విశ్వాసం ఉంచు వారికి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వారికి ఏ మేలు కొదువైండదని వాక్యం తెలుస్తుంది. ఇదిగో ఈ బిడ్డలకు యేసునామములో ఏ మేలు ఎన్నడూ కొదువైండకూడదు కాక. ప్రభా ఈ బిడ్డలో నీ యందు విశ్వాసం ఇంకా నింపండి, నీ యందు భయభక్తులు ఇంకా నింపండి ప్రభా, నీ పరిశుద్ధాత్మ నింపండి, జీవింపజేయండి ప్రభానికి స్తోత్రం. యేసు ప్రభా ఈ బిడ్డలు నీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి మహిమ చెల్లించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.